ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఎలా గడిచిందో, ఎన్ని బాధలు ఎదురయ్యాయో, ఎన్ని పొరపాట్లు జరిగాయో ఆలోచిస్తూ కలతతో నిద్రలోనికి వెళ్ళకండి. మన జీవితాన్ని తిరిగి నూతనపరచగల దేవుడు మనకున్నాడు. ఈ రాత్రి ఆయన వైపు మన హృదయాన్ని త్రిప్పుకుందాం. విలాపవాక్యంలో 5వ అధ్యాయము, బాధతో నిండిన ప్రార్థన. అన్నీ కోల్పోయిన పరిస్థితిలో కూడా దేవుని ప్రజలు ఒక గొప్ప ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీయులంతా కూడా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మరి ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది అందుకే అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిజమే, వాళ్ళ పైన దేవుని ఉగ్రత ఎంతగా వచ్చిందంటే వారంతా కూడా అన్ని ప్రదేశాలకు చెదరగొట్టబడ్డారు. అనేక అన్య రాజుల క్రింద వారు బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క కృప కొరకు వాళ్ళు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము పశ్చాత్తాపడ్డాము ప్రభా, మమ్మల్ని నీ వైపు త్రిప్పుకో. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మా వల్ల కాదు, ఇది మా వల్ల కాదు, ఇది నీవే చేయాలి అని వారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మన జీవితంలో కూడా చాలా సమయాల్లో దేవునికి దూరమైనట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోతుంది. పరిస్థితులు మనలను నిరాశకు గురి చేయవచ్చు. గతంలో ఉన్న ఆనందము, సమాధానము ఇప్పుడు లేవేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వాక్యం మనకు ఒక ఆశనిస్తుంది. దేవుడు పునరుద్ధరించగలడు. పోయిన సమాధానాన్ని తిరిగి ఇవ్వగలడు. బలహీనమైన విశ్వాసాన్ని తిరిగి బలపరచగలడు. ఎండిపోయిన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ చిగురింపజేయగలడు. విరిగిపోయిన హృదయాన్ని స్వస్థపరచగలడు. దేవుడు మన పట్ల ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు. మనము తప్పిపోయామని చాలాసార్లు దిగులు పడుతూ, ప్రభా, నేను నీకు దూరం అయిపోయాను, నేను ఇంకా తిరిగి నీ దగ్గరికి రాగలనా అని ఆశ్చర్యపోతూ ప్రార్థనలు చేస్తూ ఉంటాము. దుఃఖపడుతూ ఉండవచ్చు. అయితే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా, మేము ఒకవేళ నా వల్ల కాదేమో తిరగడం, కానీ నీవు మా అమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము ప్రభా. మా పూర్వస్థితిని మాకు మరలా కలుగజేయము అని వారు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించవచ్చు. మనం పోగొట్టుకున్న ఆ ప్రార్థనా జీవితాన్ని తిరిగి మనము పొందుకోవడానికి దేవుడే మనలను ఆయన వైపు తిప్పుతాడు. మనము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టాలి. మనము మన కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని, కోల్పోయిన దేవుని సహవాసాన్ని మనం తిరిగి పొందుకోవాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. మరి ఈ రాత్రి గతాన్ని తలుచుకుని బాధపడడం కంటే ఇలాగా ప్రార్థించాలి. ప్రభా, నన్ను మళ్ళీ నీ వైపుకు తిప్పుకో, నా జీవితాన్ని నూతనపరచు. మనం తిరిగి రావాలని కోరుకునే దేవుని కంటే మనలను తన దగ్గరకు చేర్చుకోవాలని కోరుకునే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆయన నిన్నెప్పుడు కూడా వదిలిపెట్టాడు. నువ్వు పడిపోతున్న స్థితిలో ఉన్నా కూడా ఆయన లేవనెత్తడానికి సిద్ధపడి ఉన్నాడు. తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు కాపరి ఎలాగైతే మిగిలిన వాటినన్నింటినీ వదిలిపెట్టి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్తాడు, అలాగే ప్రభువు కూడా ప్రతి ఒక్కరి కొరకు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు వెతుకుతూ ఉన్నాడు. మనము ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. మన జీవితాన్ని తిరిగి ఒక మంచి స్థితికి తీసుకొస్తాడు. పూర్వస్థితిని తిరిగి మనకిస్తాడు. మన దేవునితో మనకున్న సహవాసాన్ని పునరుద్ధరిస్తాడు. దేవునితో మనకున్న ఆ యొక్క ప్రార్థనా స్థితి, సహవాసము, మరి మన యొక్క సమాధానకరమైన స్థితి అంతటిని కూడా దేవుడు తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. ఆ గొప్ప నిరీక్షణతోనే మనం ఈ రాత్రి ప్రార్థనలోనికి వెళ్దాం. ఈ రాత్రి మీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా నిరాశ పడకండి. దేవుడు మీ జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వగలడు. మరి ఈ రాత్రి ఈ ప్రార్థనలలో మనము పాల్గొంటుండగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. మన పరిస్థితి ఎలా ఉందో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు అంతా కూడా నన్ను కాపాడినందుకు, మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, తెలుసో తెలియకో మేము చేసిన ప్రతి తప్పును కూడా, అపరాధములను క్షమించండి.
ఈ దినమంతా కూడా మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరుల మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా హృదయం నీకు దూరమై ఉంటే మమ్మలను మరలా నీ వైపునకు త్రిప్పుకొనమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనా జీవితం ఎలా ఉందో మరి మేము పరీక్షించుకొని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, మాకు సమాధానం లేని స్థితిలో మేము ఉన్నాము తండ్రి. మా పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. సమస్తమైన పరిస్థితిని మీరు బాగు చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రార్థనా జీవితాన్ని నూతనపరచండి, విశ్వాసాన్ని నూతనపరచండి, మా కుటుంబంలో సమాధానాన్ని నూతనపరచండి. నిరాశ చెందిన మా హృదయాలలో ఆ క్రొత్త ఆశను చిగురింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, గతంలో కోల్పోయిన వాటిని తలుచుకొని మేము బాధపడకుండా నీవు చేయబోయే నూతన కార్యాన్ని విశ్వాసంతో ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మా భారములను నీ చేతుల్లో ఉంచుతున్నాము దేవా. మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి దేవా తండ్రి. పగలంతా మా పనులన్నింటినీ కూడా ఎంతో జయప్రదం చేసి ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మమ్ములను నీకు మహిమార్థంగా వాడుకున్నందుకు నీకు వందనములు. మా కుటుంబాలను ఆశ్రయించండి. కుటుంబాలలో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. ముఖ్యంగా వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నాయన మరి చిన్న బిడ్డలను దీవించండి, వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, వారిని చక్కటి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నాయన విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. శోధనలలో చిక్కుకొనకుండా వాళ్ళని మీరు కాపాడండి మా దేవా ప్రభా. మరి ఎంతమంది అయితేనైనా సమస్యలలో ఉన్నారో సమస్యలన్నింటినీ తీర్చండి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాము. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి మా తండ్రి దేవా. మరి మాకున్న పరిస్థితులలో తండ్రి ఎంతమంది నాయన అనేక అవసరాలను బట్టి ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వాళ్ళని దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని నింపి చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా. మా తండ్రి అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మీరు ఆదరించి స్వస్థపరచండి. క్షేమకరమైన డిశ్చార్జ్ని వారికి దయచేసి క్షేమంగా బయటికి ఇంటికి రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా, ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు రాత్రిలో డ్యూటీలు చేస్తున్నారు. వారిని కూడా మీరు కాపాడమని, అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కృంగి ఉన్నారో తండ్రి, కృంగిన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, సమస్యల్లో ఉన్నారు. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి అనేక మంది వృద్ధులు, చిన్నారులు అనాథలుగా ఉంటున్నారు. నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. ఎంతోమంది అన్యాయానికి గురైన వారు న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారు. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి సీజన్ మారుతుండగా అనేకమైన రుగ్మతలు వస్తుంటుండగా మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, దేశకాల పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి పరిస్థితిలో నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ నిద్రలు ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి, వారికి ఏ కారణం చేత నిద్ర పట్టడం లేదో ఆ కారణం నాయన వారిని గమనిస్తారా, మీరు గమనించే దేవుడు అంటున్నారు. వారి హృదయములను పరిశోధించే దేవుడు అంటున్నారు నాయన. వారి హృదయములను బాగు చేయండి, విరిగిన హృదయాలను కట్టండి ప్రభా. నాయన దుఃఖము తీసివేయండి, భారం తీసివేయండి మా ప్రభా. నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా కూడా మా పనులలో మాకు జయం ఇచ్చినందుకు వందనములు. రేపటి దినము మేమేం చేయవలనో అది కూడా మేము సిద్ధపెట్టుకుని ఉండగా వాటిని అన్నిటిని మీరు దీవించి జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రాత్రి నిద్రిస్తున్నప్పుడు, ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మా పైన మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పమని వేడుకొంచున్నాము
మా తండ్రి దేవా, మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఇలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటలు లేకుండా కాపాడండి. రాత్రి వేళ కలుగు భయాల నుంచి కాపాడండి. దేవా ప్రభా, మరి నీ దూతల కాపుదల ఉన్నది. ఏ తెగులు మీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి మంచి నిద్ర పొందుకొని ఉదయకాలంన సంతోషంగా నూతనమైన వాత్సల్యంతో, నీ యొక్క వాత్సల్యంతో, కృపతో మేము నిద్ర లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఒక్క మాటను మీ హృదయంలో ఉంచుకొని నిద్రించండి. దేవుడు నా జీవితాన్ని మరలా నూతనపరచగలడు. మీ గతం ఎలా ఉన్నా, మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా, దేవునితో మీ ప్రయాణం మళ్ళీ క్రొత్తగా ప్రారంభమవుతుంది. ప్రభువు మీకు ప్రశాంతమైన నిద్రను, నూతనమైన ఆశను అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.